హాయ్ గాయ్స్, ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ ఉప్మా చేస్తున్నాం. దీని రెసిపీ చూడండి, క్విక్గా ఉంటుంది. మేము జస్ట్ మా ఇంట్లో 4 ఇడ్లీలు మిగిలిపోతే ఊరికే జస్ట్ సరే తినేదానికి ఇడ్లీ చల్లగా అయిపోయిన ఇడ్లీ తినలేక ఇట్లాగా ఉప్మా లాగా చేసుకుంటాం తాలింపు పెట్టి. ఫస్ట్ 4 ఇడ్లీస్ని ఫుల్గా దీన్ని ఇట్లా చేసుకోవాలా పౌడర్ లాగా. దాని తర్వాత ఆయిల్ వేసుకొని 2 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం మీడియం లాగా కోసుకొని ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా ఎల్లో లాగా రావాలి. కొంచెం ఉప్పు అలా 1/2 టేబుల్ ఆఫ్ స్పూన్ వేయాలా. బాగా కలుపుకోవాలా. గ్యాస్ని నార్మల్గా పెట్టుకోవాలా, సిమ్లో పెట్టుకోకూడదు. ఇంకా గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. ఇంక ఇడ్లీ వేస్తున్నాం. 4 గ్రైండ్ చేసుకొని ఇలా ఇడ్లీలు వేస్తున్నాం. మా మమ్మీ ఇడ్లీ చూడండి ఎంత బాగుందో. బాగా కలుపుకోవాలా. తింటుంటేనే నోరు ఊరిపోతుంది. ఇద్దండి దెబ్బద్ది అట్టుంటుందో. తింటుంటే నోరు ఊరిపోతుంది. బాగా కలుపుకోవాలా. ఎల్లోలాగా వచ్చేటప్పుడు ఎన్నలాగా వచ్చేదా కట్టే కలుపుకోవాలి. కొంచెం టేస్ట్కి గరం మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలా. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. అది వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. టేస్ట్ కోసం దేంట్లో అయినా తినే శనగపప్పు పొడి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.